హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంది మన అంటే నూతన ఎస్ఐ గారు రావడం జరిగింది మన మరపల్లికి. మనం అక్కడికి వెళ్ళి ఆయనను దూరమే ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ కోయిల్లో ఉన్నప్పుడు వెంకటాపూర్ వాళ్ళు ఇంకా పోతిరెడ్డిపల్లి వెంకటాపూర్లో వస్తారు కానీ పోతిరెడ్డిపల్లి దూరం కాబట్టి రాదు. భర్తను చంపేసి రావడం చాలా ఇబ్బందిగా అక్కడ సిఐ ఉండే సుధీర్ కుమార్ అనేసి పరిచయం లేదని ఆయనతో మాట్లాడి డాక్యుమెంట్ ఇస్తే మాట్లాడి లీవ్లో ఉన్నాయని అది నెక్స్ట్ వాళ్ళకి కెమెరా కూడా కావాల్సిన శేఖర్ కూడా కోఆపరేట్ చేసిన నాగేపల్లి ఎంపీటీసీ బాబు మాకు కూడా మంచి చేస్తే వచ్చింది సార్. పబ్లిక్ కోఆపరేషన్ ఉన్నా కానీ పబ్లిక్ కోఆపరేషన్ ఉంటే మనం సక్సెస్. పబ్లిక్ కోఆపరేషన్ లేకపోతే పోలీస్ అంటే మోస్ట్లీ పబ్లిక్ ఏంటంటే యాక్టివ్గా ఉంటుంది, ఒపీనియన్ ఉంటుంది. కానీ పాజిటివ్ ఒపీనియన్ తక్కువ మందికి ఉంటుంది. అయినా ఉన్న దాంట్లో పాజిటివ్ ఒపీనియన్ కూడా అందులో కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. 100% పోలీస్ సక్సెస్, పబ్లిక్ కూడా మంచి సర్వీస్ చేస్తారు. నేను ఇప్పుడు కోయిలైనా అంత మాస్ పబ్లిక్ ఉండాలని నాకు చాలా ఇష్టపడతాను. మాస్ పబ్లిక్ ఇది సేమ్ టైం ఉదయరావు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ సింగూరు డ్యామ్ వాటర్ తాగడం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ ఆ బెల్ట్ అంతా కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. కొద్దిగా దూర ఇంకా పటేల్ సన్నరెడ్డి అంత దగ్గర ఉన్నా కానీ అదే యాటిట్యూడ్ ఉంటారు. లేదు ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. ఊళ్ళో నుండి బయటకి ఎప్పుడైతే వస్తుంటారో అప్పుడే ఇక్కడ ప్రతి కూడా ఒక పొలిటీషియన్ చేసుకొని వీడియోస్ వస్తూ ఉంటాయి. దానికన్నా కాదు, ఎవరైతే డైరెక్ట్ వచ్చినారో మాట్లాడితే ఫోన్లు చేయడం వల్ల ఇంటికి మీ సమస్యలు చెప్పుకుంటే నాకు చెప్తే కూర్చోండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్తాయి. వీళ్ళ పెద్ద పని ఇలాంటి పోలీస్ స్టేషన్ జస్ట్ వచ్చామంటే ఇక్కడ ఏంటంటే కొంచెం పొలిటికల్గా అవేర్నెస్ ఉంటుంది. ఏంటంటే అందరికీ అవేర్నెస్ కాంట్రవర్షన్ తక్కువ సార్. ఇక్కడ కాంట్రవర్షన్ అంటే మనం కాంట్రవర్సీ ఉంటే అటువంటి కాంట్రవర్సీ. నేను ఆ కాంట్రవర్సీ ఏం ఎంటర్టైన్ చేసేది. ఎందుకంటే నేను కోయిల్ 2 కాంట్రవర్సీ చేస్తాను, చాలా కాంట్రవర్సీ. అట్లాంటి ఏరియాలో నాకు ఎలాంటి ఉంటుంది లోపలి కూడా ఏమి ఉంటుంది. మా ఫ్రెండ్ ఫేస్బుక్లో కూడా చాలా చేసి సార్ ల్యాండ్ మన బిల్తల అనేది వీరయ్య యాదవ్ నుంచి కాకపోతే ఇంకా అంత ఏం ఉండదు. మ్యాక్సిమం కూడా అవేర్నెస్ ఉంటే ఏం కాదు. కొంచెం ఇక్కడ ఏంటంటే నాకు లాస్ట్ 4 years బ్యాక్ నుంచి నేను అప్లై చేసింది ఏంటంటే సూసైడ్ టెండెన్సీ అనేది ప్రతి దానికి మందు దాకి టెండెన్సీ ఉంటే అది పోగొట్టాలని ఈ విలేజ్ కొద్దిగా అట్లనే ఉంటాయి. మన 32 గ్రామాలలో నేను 5 గ్రామాలు సార్. నేను ఇదన్నీ అంత పెద్దగా న్యూసెన్స్ ఉండదు, పెద్ద ఇది ఉండదు. ఇక మామూలుగా జనరల్ 5 ఉండే వాళ్ళకి ఇక
ఈ 3 ఊళ్ళతోనే మీకు ఎక్కువ వచ్చిన సమస్య అంతే. నేను అప్పుడు ఉన్నప్పుడు గుణవర్తాన్ని లక్ష్మీన అనుకోలేదు. ఇక్కడ వచ్చి వెంకటశ్రీరం వేస్తే వెంకటశ్రీరం దగ్గర అంత పైసలు తీసుకుని చేస్తే వీడొచ్చి డామినేషన్ చేస్తే నేను మాట్లాడాను. కొంచెం నా ఫేస్ కూడా ఎస్టీకి దగ్గరగా ఉంటుంది, నా లాంగ్వేజ్ కూడా అట్లనే ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్తే వాళ్ళు సంతోష్ వాళ్ళంతా సర్పంచ్ వాళ్ళందరూ కూడా నేను మీ మనిషిని నా మాట వినండి. వెంకటేశ్వర కూడా ఆయన కూడా అదే కంప్లీట్ అయ్యారు. అయినా కానీ వెంకటేశ్వర మాట వినండి. నేను తర్వాత సాల్వ్ చేస్తాను, నేను చూసుకున్నాను సార్, పట్టుకోండి అని చెప్పేసి నేను మాట్లాడి ఆ లేడీకి సాల్వ్ చేసి ఇక్కడే మాట్లాడుతూ వచ్చి పని చేసుకుంటా ఇక్కడే బాగా ఐడియా ఉంది. ఏదైనా సాల్వ్ చేయగలం అంటే చెప్పినప్పుడు చెప్పి వినిపించడానికి అయిపోతుంది సార్. అట్లా అంతే. ముందు మనకు కొద్దిగా టైం ఇవ్వాలి, మనం వాళ్ళది వినాలి. మాటలు ఏం చెప్పేసుకోవడం ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడితే ఫోన్లో అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ వాళ్ళు చెప్పేది వినకుండానే మనం స్టార్ట్ తీసుకున్నాం, మనకి అంత కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతాం. వాళ్ళ ఒపీనియన్ వినాలి, ఎట్ ది సేమ్ టైం మనం కూడా చెప్పాలి. మాట్లాడితే అయితే ఇక్కడ పెద్ద ఏమైనా కేసెస్ రావు, పెద్ద పెద్ద కేసెస్ అంత కాంప్లికేటెడ్ మాట్లాడడం కాదు, చిన్న చిన్న ఇష్యూస్ మాట్లాడుకొని సెట్ చేసుకుంటే మండలం మొత్తం కూడా జస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ఉంటే పబ్లిక్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఎడ్యుకేట్ ఉన్నారా, కువైట్కి వచ్చిందా ఒక్క అంటే నాకు ఇక్కడ కూడా అంటే నాకు ఈ జిల్లా సాగుడానికి కాదు కానీ ఇంకొకటి నాకు ఈ జిల్లా కొత్తగా ఇంతకు చేసిపోయింది. ఇక్కడ జిల్లాకి అయినప్పుడు గంట సేపు ఆపించినాడు. ఖచ్చితంగా పర్సన్ రావాలి, సారీ చెప్పాలి అంటే నేను సారీ మీ ఫోటోస్ ఇంకా మా దగ్గర ఉంది. చాలా మాట్లాడుండే మొన్న పండుగ ఇక్కడ నేను జగన్ ఇద్దరు నా దగ్గర వేషం వేసుకున్నాడు, నా దగ్గర వస్తాయి. ఫోటో దిగి ఇంకా గుర్తుగా అంటే సురేష్ మనం థియేటర్ ఆడ మంచి పండుగ చేసి ఉండే తినడానికి వచ్చిన నేను కూడా తినుండే ఇక్కడ ప్రోగ్రామ్ అటెండ్ చేసి జంగయ్య కానిస్టేబుల్ నేను ఆ రోజు మేము అంటే నా దగ్గర ఫోటోస్ ఇంకా వస్తాయి, మెంబర్స్ వస్తాయి కదా, అవి వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి నేను 1 year కొంచెం ఈ మండలికి అటాచ్మెంట్ లేదు, కానీ నేను కోయిల్ ఉన్నప్పుడు కూడా ఈ మండలితో అటాచ్మెంట్ ఉంది, కోయిల్ ఉన్నప్పుడు కూడా ఈ మండలితో అటాచ్మెంట్ ఇక్కడే ఉంది. ఇంకేం కొత్త కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ లీడర్ కొద్దిగా కూర్చొని లేదంటే అప్పుడప్పుడు ఆఫీసెస్కి ఏమైందంటే మెంటల్ ప్రెషర్ ఉంది, కొంచెం ఆలోచిస్తూ ఉంటాను. నేను ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లో బీపీ నేను అడగకపోతే నాకు కొద్దిగా అంటే అనిపిస్తుంది, కావాలని కూడా అరుస్తూ ఉంటాయి. ఒకటి 2 సార్లు అరిచినట్టు బాడీ ఎఫెక్ట్ అయితే నాకు అది చేశాను. నేను విజయవాడ టౌన్ ఉన్నప్పుడు కూడా పక్కనే ఉన్న కానిస్టేబుల్ కానీ నేను గట్టిగా అరుస్తాను, సార్ గట్టిగా అరుస్తాను. నేను మస్తు చేసి 1 year మస్తు ఎంజాయ్ చేసాను. డ్యూటీ మార్నింగ్ 9కి వచ్చేసి నైట్ 11, 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తుంది, ఇంటికి పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదైనా టైంలో మళ్ళీ వస్తుంది. కేసీఆర్ ప్రోగ్రామ్ నేను ఒక్కడనే హ్యాండిల్ చేసాను.
లోకల్ అంటే ఇన్స్పెక్టర్ అప్డేట్ ఆన్సర్ వెళ్ళిపోతే ఇన్స్పెక్టర్ వచ్చిన ఆయన తెలియబోతుంది. మెయిన్గా సపోర్ట్ బాగుంటుంది నాకు లోకల్. ఒక సీఎం ప్రోగ్రామ్ చేయాలి అంటే ఫుడ్, వాటర్, అకామిడేషన్ ఆఫీసర్స్కి కానీ మెయిన్ ఇవి చూసుకోవాలంటే చాలా కష్టం. దాదాపుగా 2500 మందికి బయట నుంచి వచ్చిన కేసీఆర్ ప్రోగ్రామ్ అంతమంది జాయిన్ చేయడం అంటే మనకి చాలా కష్టం. అంటే ఒక్కరి వల్ల కానీ బట్టి టీం అనమాట. కానిస్టేబుల్స్ కానీ ఏసీ కానీ కానిస్టేబుల్ కానీ ఎవ్రీ పర్సన్ కూడా పోలీస్ అప్లై చేసి ఉన్నాయి. అంటే డిఎస్పీ గారు సత్యనారాయణ సార్ చేయడం ఏం కాదు చేయడం తీసుకుంటారు. అది మంచి సపోర్ట్ చేస్తుంది. ఫైనల్గా నేను అది వర్కౌట్ చేసిన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నేను కోరిక 2 years చేసాను. 1 year 1 month అలా పొలిటికల్ సినారియోలో తీసేసి మేము వచ్చిన రోజు నేను మాట్లాడుతున్నాను. అవును ఇన్సూరెన్స్ కూడా నేను రెడీ ఉన్నా. చలో వెళ్ళిపోయి రెడీ ఉన్నా. నేను ఎక్కడైనా వెళ్ళిపోవడానికి రెడీ ఉంటాను. నేను ఎక్కడ ఉంటాను ఎందుకంటే ఏదైనా డ్యూటీ మన న్యాయం. చంద్రశేఖర్ అన్న అక్కడికి వచ్చేసరికి అక్కడ కంటెస్టెడ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఈయన పరిచయం అని చెప్పేసి నాకు ఇక్కడ ఫోటో తెచ్చామనుకున్నాను సార్, టైం కుదరలే. అంబేద్కర్ది సార్కి ఇచ్చినాం మేము, వెంకటేశ్వర సార్. సార్ మీరు కూడా ఒకటి తీసుకొస్తాం, అది కాకుండా ఇంకా వెరైటీ సార్ ఇద్దరికి తీసుకొస్తాం. లేని వాళ్ళే తీసుకొద్దామని చూస్తున్నాం సార్. కాదు అంటే అభిమానం ఆయనకి అందరికీ ఉద్దేశం అంటే లేదు సార్. ఎందుకంటే ప్రతి ఫోటోలో కూడా మీరు ఉండే వాళ్ళకి ఏదైనా లేకపోతే ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఎక్కడో ఎన్నో ఉండేటోళ్ళు. మా మధ్యలోని మరింత ముందు తీసుకెళ్ళాం సార్. యూట్యూబ్ స్టార్ సార్. ఎక్కడ యూట్యూబ్ ఛానల్ పెట్టండి. ఆండ్రాయిడ్ సార్ ఎంత వచ్చింది టీవీ స్టార్ట్ అవుతుంది. లింకులు పెట్టి మరి మాకు ప్రోగ్రామ్ ఉంటాయి. पहिला वाट పిల్లలకు స్కూల్ పిల్లల కోసం కానీ బుక్స్ పెన్సిల్ తీసుకుంటాం. కానీ ముందర ఉంది కదా సార్, వెళ్ళింది చాలా చేయాల్సి ఇవన్నీ కానీ ఇది ఇక వెల్కమ్ చెప్పాలన్నా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే అదే చూస్తాను అంటే నాకు అప్పుడు ఫోటోలో చెప్పినా కదా బోనాల పండుగ. యాక్చువల్గా నేను మళ్ళీ వస్తాను కూడా అనుకోలేదు. అదే మాకు మంచిగా మంచిగా ఎందుకంటే లాస్ట్ 3.5 years బ్యాక్ నేను అందరూ వస్తాను. లింగం ఫోటో మంచిగా మంచిగా సార్